వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్కు సంబంధించిన వార్తా కథనాలని దాదాపు అన్ని పత్రికల్లోనూ ఇవ్వడం జరిగింది. హైలైట్స్, అసలు తెలుగు రాష్ట్రాలకు ఏ విధంగా న్యాయం జరిగింది, అన్యాయం జరిగింది అనే విషయాన్ని అన్ని పత్రికలు ఇవ్వడం జరిగింది. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు కాంగ్రెస్ నాయకుడు రాజిరెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. ముందుగా చూసుకున్నట్టయితే అంటే జనరల్గా ఒపీనియన్ ఏంటంటే బడ్జెట్ను ఎప్పుడు కూడా అధికార పక్షం చాలా బాగుంది అంటది, ప్రతిపక్షం బాగాలేదంటారు. ఓవరాల్ చూసినప్పుడు ఒక కాంగ్రెస్ నాయకుడిగా చిదంబరం కామెంట్స్ కూడా చూసాం, బడ్జెట్ బాగాలేదని చెప్పి. ఓవరాల్గా మీరు ఒక కాంగ్రెస్ నాయకుడిగా బడ్జెట్పై మీ స్పందన ఏంటి? మొదటగా ఇలా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో కార్పొరేట్ బడ్జెట్గా మనం చిత్రీకరించవలసి ఉంటుంది. ఇవాళ మొత్తంగా ఇవాళ దక్షిణ భారతదేశానికి ఎంతైతే మనం పన్నులు కడుతున్నామో, దక్షిణ భారతదేశం నుంచి ఎంతైతే పన్నులు వసూలు చేస్తారో అందులో దక్షిణ భారతదేశం మొత్తంగా అన్యాయం చేశారు. ఇవాళ కేటాయింపులు ఎట్లున్నాయి, రూపాయి వసూలు చేస్తే 60% కూడా మనం ఖర్చు పెడతలేరు. అదొకటైతే ఇవాళ తెలంగాణకు తెలుగు రాష్ట్రాలకు 0 ముడి చేయి చూపించారు. ఇవాళ రాష్ట్రంలో మన దేశంలో తెలంగాణ విభజన జరిగినాడు విభజన అంశాలు అయితే ఏదైతే ఉన్నాయో ఒక్క అంశానికన్నా కేటాయించారా, ఒక్క ప్రాజెక్టు కన్నా కేటాయించారా? ఇలా ఇరిగేషన్ చూసుకున్నట్టయితే మన కాళేశ్వరానికి ₹1 లేదు, ఇలా మిషన్ భగీరథ ₹1 లేదు. ఇప్పుడు వ్యవసాయ రంగం చూసుకుందాం, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినామని చెప్పి పన్ను రెట్టింపు అని చెప్పి గదే 3.8% ఇచ్చారు. రైతులకు ఎక్కడిది, వ్యవసాయానికి ఎక్కడిది, రైతులకు ఎక్కడ? రైతుల పనిముట్లకు కూడా నీకు ఇవాళ ఏం చేశారు మీరు, పెంచారు అన్నీ. ఇక విద్య చూసుకుందాం, విద్యా వ్యవస్థకి ఎంత పెంచారు ఇవాళ మీరు, ఆరోగ్యానికి ఎంత పెంచారు మీరు, 3.8, 3.6. ఈ విధంగా అట్లా మొత్తంగా చూసుకున్నట్టయితే దక్షిణ భారతదేశంతో పాటు తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది. దానికి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం రాబట్టలేకపోయింది, టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే బడ్జెట్లో అంటే యువతకు, మహిళలకు పెద్దపీట వేశారనే ఒక అంశం వస్తుంది. అలాగే ఆర్థిక క్రమశిక్షణ పాటించారు. 10 ఏళ్ళ ఒక స్వప్నం, 10 ఏళ్ళ నవభారతం కోసం అంటే ఎవరికి ఊరడింపులు లేవు, ఎవరికి అంటే ఉదార కేటాయింపులు లేకుండా ఒక క్రమశిక్షణతో బడ్జెట్ ప్రవేశపెట్టారు అనేది ఒక భావన ఉంది. దీన్ని మీరు కాదంటారా? ఇప్పుడు ఉద్యోగ కల్పన విషయంలో ఎన్ని బడ్జెట్లు ఎంత కేటాయించారు? ఉద్యోగ కల్పన విషయాలు అయితేంది. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే పెద్ద సంస్థలు ఉన్నాయో నువ్వు ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నావు, నువ్వు ఆ కార్పొరేట్ సంస్థకు అంటగడుతురు. ఇవాళ నౌకాయానం అయితేంది, నీకు ఇవాళ ఎయిర్పోర్ట్ అయితేంది, నీకు రైల్వే అయితేంది, ఇవన్నీ ప్రైవేట్ పరం, 100% ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు ఇవాళ మీరు. ఇది ఎంతవరకు సబబు? ఇవాళ దక్షిణ భారతదేశంతో మొత్తం దక్షిణ భారతదేశం కట్టిన పన్నులు మొత్తం తీసుకుపోయి నువ్వు ఉత్తర భారతదేశంలో ఖర్చు పెట్టుకుంటున్నావు. వ్యవసాయ రంగాన్ని చూసుకున్నా నువ్వు మొండి చేసి చూపించినావు. ఇవాళ రైతులకు అన్యాయం జరిగింది, ఉద్యోగ కల్పన నిరుద్యోగులకు అన్యాయం జరిగింది బడ్జెట్ కేటాయింపులో. ఇట్లా నిరుద్యోగ కల్పన లేనే లేదు. ఇవాళ మీరు ఎట్లా పెద్దపీట వేసినట్టు? అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీరు దక్షిణాదికి అన్యాయం జరిగిందని చెప్తున్నారు. బట్ ఈ బడ్జెట్ చూసినట్టయితే ఎవరికి హామీలు, తాయిలాలు ఇచ్చిన దాఖలాలు ఈ బడ్జెట్లో కనిపించట్లేదు. అంటే ఉత్తరాది కానీ దక్షిణాది మొత్తంగా చూసుకుంటే కూడా మొత్తం పేద మధ్య తరగతి ప్రజలకు ఏం జరిగింది? ఇవాళ నువ్వు ఐటీ కూడా పెంచలేదు. ఇవాళ నువ్వు పన్ను బాధులతో ఇవాళ నీకు డీజిల్ పెట్రోల్ అంటే నిన్న మొన్న వాళ్ళు ఓట్లు వేసినందుకు వడ్డిచ్చారు కదా, మీరు ఎంబడే చూపించారు, రివోల్ట్ అయింది. ఇలా మధ్యతరగతి ప్రజల వల్లేదా భారం పెట్రోల్ డీజిల్ది? వడ్డింపులు లేవు, కేటాయింపులు లేవు, అంతే ఉందంటే వడ్డింపులు లేవు, కేటాయింపులు లేవు. అంటే ఉత్తరాది దక్షిణాది అన్నప్పుడు ఎవరికి కూడా తాయిలాలు ప్రకటించలేదు, ఎవరిని కూడా స్పెషల్ ఫోకస్ చేయలేదు అనేది ఇక్కడ. మధ్యతరగతి చూసుకున్నట్టయితే బంగారం మీద, అలాగే చూసినట్టయితే పెట్రోల్ మీద మధ్యతరగతికి బాధితే ₹1,00,00,000 దాటిన వాళ్ళకు 2% అంటూ వాళ్ళ మీద అంటే అన్ని వైపుల నుంచి బాధుడు, అన్నింటి నుంచి వాళ్ళకు ఎవరికి కూడా స్పెషల్ ప్రొటెక్షన్స్, స్పెషల్ సేఫ్ గార్డ్స్ ఇవ్వలేదు అనేది అంటే ఈ బడ్జెట్ సారాంశంగా మనకు కనిపిస్తుంది. అందుకే మేమేమంటున్నామంటే ఇవాళ ఈ బడ్జెట్ తీసుకున్నట్టయితే అన్ని రంగాలలో తెలంగాణకైతే 100% అన్యాయం జరిగింది. తెలంగాణకు అన్యాయం జరిగిందంటే తెలంగాణ రాష్ట్రం ఇలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది, దానికి ఏది? అంటే బయ్యారం ముక్కు ఫ్యాక్టరీ దానికి ఏం కేటాయించారు? దీనికి సంబంధించిన ఎంపీలు మరి కేంద్ర మంత్రితో మాట్లాడి మాకు రావాల్సిన వాటాలను అడిగినా వాళ్ళు చేయలేదా, లేకపోతే అడగడంలో విఫలమయ్యారా, లేకపోతే ప్రపోజల్స్ ఇవ్వలేదని? ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ 100% విఫలమైంది. వీళ్ళు రావాల్సినవి మోడీ దగ్గర రాబట్టుకోలేకపోయారు.
వీళ్ళు ఎవరితో మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు, ఈ బడ్జెట్లో కేటాయించాలని ఏదీ చేయలేదు. వీళ్ళ విఫలమే కనిపిస్తుంది ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్. బడ్జెట్కు ముందు 3 నెలల ముందు నుంచి ఒక ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ ప్రక్రియలో ఎంపీలు పాల్గొవాల్సిన ఉంటుంది. మా ఇవి పెండింగ్ ఉన్నాయి, ఇవి సమస్యలు పరిష్కరించాలని మీరు బడ్జెట్లో వీటి మీద ఫోకస్ చేయాలని చెప్పాల్సిన బాధ్యత ఎంపీలది ఉంటుంది. ఆ బాధ్యత ఎంపీలు విఫలమయ్యారని మనం భావించవచ్చు. 100% విఫలమైనరు. ఇలా 100% ఎంపీలు విఫలమైనరు. అంటే కాంగ్రెస్ నుంచి గెలిచిన 3 ఎంపీలు కూడా అంటే కేంద్ర మంత్రితో మాట్లాడి మాకు ఈ తెలంగాణకి ఈ ప్రాజెక్టులు ఉన్నాయి, ఈ ప్రాజెక్టులు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పోయి మాట్లాడడం జరిగింది, రేవంత్ రెడ్డి గారు పోయి మాట్లాడడం జరిగింది. ఇవాళ మేము కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నాము, మాట్లాడి దానికి ఏం ప్రాధాన్యత ఇచ్చినట్టు కనబడతలేదు కదా. గవర్నమెంట్ ఉన్నోళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఎంపీలు ఎవరున్నా ఎంపీల బాధ్యత ఏంటంటే కేంద్రం నుంచి నిధులు రాబట్టాల్సిన బాధ్యత, అలాగే లోక్సభలో వాళ్ళు మాట్లాడాల్సిన బాధ్యత, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో ఎంపీలందరూ ఏ పార్టీ అయినా పోరాడాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతిసారి ఒక బీజేపీ ఉన్నప్పుడు అనే కాదు కానీ కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా దక్షిణాది వైపుపై చిన్న చూపే, అంటే మొదటి నుంచి స్వాతంత్రం వచ్చిన ఆ చిన్న చూపు ఏర్పడడానికి కారణం ఏమంటారు? ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిర్మలా సీతారామన్ మన సౌత్ ఇండియాకు చెందిన వ్యక్తి, ఆర్థిక మంత్రి అయినప్పటికీ మనకు అన్యాయం జరగడానికి కారణాలు ఏమంటారు? ఇప్పుడు బీజేపీ ఉత్తరాది ఏమైంది అవుతుంటే వాళ్ళు అక్కడ ఓట్లు అన్ని రకాలుగా వాళ్ళు అభివృద్ధి అక్కడి నుంచి పడేసుకోరు కాబట్టి ఇక్కడ మొండి చేసి చూపించి అక్కడ వాళ్ళు ఓటు రూపంగా వచ్చినట్టు వాళ్ళు బడ్జెట్ ఎక్కువ కేటాయిస్తున్నారు కనబడుతుంది. ఈశాన్య రాష్ట్రాలకు కానీ మొత్తం ఉత్తర భారతదేశానికి వాళ్ళు పెద్దపీట వేస్తారు. ఇలా మరొక విప్లవం రావాల్సి ఉంటుంది. దక్షిణ భారతదేశానికి ఇప్పుడు కాదు, గత 5 సంవత్సరాలు బీజేపీ వచ్చినప్పటి నుంచి వివక్షనే జరుగుతుంది. ఇలా దాన్ని ఎట్టి పరిస్థితులు ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఆర్థిక మంత్రి నుండి ఏం కేటాయింపులు జరిగినాయి చూస్తున్నాం కదా మన ఇలా బడ్జెట్లో. కూడా చిదంబరం ఉన్నప్పుడు చిదంబరం కూడా ఇదే అభిప్రాయం ఉండేది. చిదంబరం తమిళనాడుకు చెందిన చిదంబరం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు సౌత్ ఇండియాకు పెద్ద ఎప్పుడు కేటాయింపులు జరగలేదు. సౌత్ ఇండియా విషయంలో ఎప్పుడు కూడా వివక్ష ఉంటుంది, ఉత్తరాది వివక్ష ఉంటుంది. అంటే ఎవరు మినిస్టర్ ఉన్నా ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ప్రధాని ఆ స్థాయిలో ఉండే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటే వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతా ఏం జరగలేదు. ఇప్పుడు ప్రైవేటు పరంగా 100% ప్రభుత్వ ఆస్తులను కాపాడి దానికి అన్ని రకాలుగా మనం సాధించుకున్నాం. ఇవాళ మీరు ప్రైవేట్ పరం మొత్తం ప్రైవేట్ పరం చేయాలని చూస్తారు. అట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు కదా. ఆ రోజు ప్రోత్సహించింది కదా అన్నింటినీ. ప్రైవేట్ కు ఓపెన్ చేసింది, డోర్లు ఓపెన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కదా. డోర్లు ఓపెన్ చేసిన దాన్ని వీళ్ళు అంటే దీన్ని వాడుకుంటారు. యాక్చువల్గా అయితే సంస్కరణల పేరుతో ప్రైవేట్ పెట్టుబడులు మన్మోహన్ సింగ్ దాని కొరకు అసలు ప్రభుత్వాన్ని కమ్యూనిస్టులను కూడా దూరం చేసుకొని ఒప్పందాలు కుదుర్చుకోవడంలో అంటే చాలా గట్టిగా వివరించుండు. అసలు కమ్యూనిస్టులు బయట నుంచి సపోర్ట్ చేస్తున్న వాళ్ళ విషయంలో కూడా మీరు వెళ్ళండి, నేను గట్టిగా ఉంటాను. అంటే ఆర్థిక సంస్కరణలు ఈ ప్రైవేటీకరణ విషయంలో ఒక పార్టీని తప్పు పెట్టడానికి వీల్లేదు. కాంగ్రెస్ పెట్టింది, బీజేపీ ఇప్పుడు దాన్ని అట్లా తీసుకుంటే గ్లోబలైజేషన్లో పివి నరసింహారావు గారు సరళీకృతం అంటే గ్లోబలైజేషన్ చేసి ఉంటే అది కొన్ని అవసరాలు ఉన్నాయి. మన అవసరాలు తగ్గట్టుగా ఇలా ఆ గ్లోబలైజేషన్తోనే ఇలా స్థిరంగా ఇట్లా నిలబడ్డాం మనం. ఇలా పివి నరసింహరావు అయితే ఏంది, తర్వాత మన ఆర్థిక మంత్రి మన్మోహన్ గారు అయితే ఏంది, ఒక పద్ధతి వాళ్ళు చూపించారు, అందులో వీళ్ళు వెళ్తున్నారు. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు కొత్తగా రైల్వేలు కూడా పీపీపీ పద్ధతిలో చేయాలని ఒక ప్రతిపాదన వచ్చింది. ఇంతకుముందు అంటే రైల్వే అని అంటే ఒక పెద్ద వ్యవస్థ, రైల్వేకి రైల్వే బడ్జెట్ని కూడా తీసేసి అందులోనే కలపడం జరిగింది. వాళ్ళు రైల్వేని ఏం చేద్దాం అనుకుంటారంటే వాళ్ళు 50% 49% ఆల్రెడీ వీళ్ళు ఇచ్చారు, ప్రైవేట్ సంస్థలకు ఇచ్చారు, కార్పొరేట్ వ్యవస్థలకు. మొత్తం కార్పొరేట్ వ్యవస్థను తీసుకొచ్చి అన్ని రంగాలను దారాదత్తం జనిస్తారు. రైల్వే అయితేంది, నీకు ఎయిర్పోర్ట్స్ అయితేంది, నీకు నౌకాయానం అయితేంది, అన్ని రంగాలను వాళ్ళు ప్రైవేట్ పరం చేసి డోర్లు ఓపెన్ చేసి మొత్తం కార్పొరేట్ వ్యవస్థకు కట్టబెడతారు. కార్పొరేట్ రాజకీయము, కార్పొరేట్ పెట్టుబడులు, వాళ్ళు కార్పొరేటర్స్ వాళ్ళు ఎట్లయితే చెప్తారో అట్లా బడ్జెట్లు కేటాయిస్తారు వీళ్ళు. అంటే కార్పొరేట్లకు మీరు చెప్తున్నారు, కానీ నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టగానే షేర్ మార్కెట్ ఒకసారి పతనమైంది. ఒకవేళ వాళ్ళకి అనుకూలంగా ఉంటే షేర్ మార్కెట్ పతనం ఎందుకు అవుద్ది అనుకుంటారు? అది షేర్ మార్కెట్ పతనమైందంటే దాని విషయం నాకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే అంటే అన్ని పేపర్లలో ఇచ్చిన దాని ప్రకారం మనకు చూస్తున్నదంటే మౌలిక వసతులకు ప్రభుత్వం పెద్దపీట వేసింది అనేది ఒక మౌలిక వసతుల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని మీరు అనుకుంటున్నారు? మౌలిక వసతులు ఎక్కడ పెద్దపీట వేసింది? అంటే పత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం చూసినట్టయితే మౌలిక వసతులు నిరుద్యోగులకు లేదు, రైతులకు లేదు, రైతుల విషయంలో యువతకు లేదు, మద్దతు ధర. ఎంఎస్పీ రేటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు 2500 రూపాయలు తీసుకొస్తే ఇలా 1750 ఇస్తారు. మేమే మద్దతు ఇచ్చినట్టు మీరు ఎక్కడైంది? అట్లా అన్ని రంగాలలో అందరికీ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం అన్యాయమే చేసింది. మొత్తంగానైతే
దక్షిణ భారతదేశంలో తెలుగు రాష్ట్రాలకు ఇంకా మరీ అన్యాయం చేసింది. అంటే మీరు బడ్జెట్లో ఏం ఆశించారు, ఆశించింది ఏం నెరవేరేదని అనుకుంటారు? అంటే కాంగ్రెస్ పార్టీగా బడ్జెట్ ఇలా ఉంటే బాగుంటుంది, పేద ప్రజలకు ఇలా ఉండాల్సి ఉండే అని అనుకున్న దాంట్లో మీరు అంటే మొత్తంగా మీరు అనుకున్నది ఒక్కటన్నా మీరు అంటే ప్రభుత్వం నెరవేర్చిందని మీరు అనుకుంటున్నారు? నెరవేర్చలేదు. మేమేమనుకున్నామంటే పెద్దపీట వేస్తారనుకున్నాం రైతులకు పెద్దపీట వేయలేదు. నిరుద్యోగ కల్పన ఏమాత్రం లేదు. నిరుద్యోగులకు ఆశ అయింది. విద్యారంగానికి ఏమాత్రం పెంచలేదు. రెట్టింపన్న రైతులకు చేయలేదు, విద్యారంగానికి చేయలేదు. ప్లస్ వైద్య రంగానికి ఎంత 3.8% పెట్టారు. ఇట్లా అన్ని రకాలుగా మధ్యతరగతి ప్రజలను మాత్రం బడ్జెట్లో కేటాయింపులు లేవు. మనం అనుకుని ఇప్పుడు ఐటీ కూడా 5 లక్షల కంటే ఎక్కువ పెంచలేదు, అదే 5 లక్షలు కంటిన్యూ చేశారు. అట్లా అన్ని రంగాలలో పేదోళ్ళందరికీ వాళ్ళు అన్యాయం చేసినట్టు కనబడుతుంది బడ్జెట్లో. అంటే ఇంకా మీరు ఇంకేం ఆశించారు? అంటే బడ్జెట్ రూపకల్పన జరిగేటప్పుడు తెలంగాణకు ఇవి వచ్చే అవకాశం ఉంది, లేకపోతే తెలంగాణకు సంబంధించిన వరకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏది ఈ బడ్జెట్లో మనం కేటాయిస్తారనుకున్నాం, లేదు కాళేశ్వరం జాతీయ ఉదయిస్తారనుకున్నాం. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏ అంశాలు ఒక్క రాష్ట్ర విభజనలో జరిగినటువంటి విషయాలు ఏ దానికన్నా ప్రాధాన్యత ఇచ్చారా? ఏ రంగానికన్నా కేటాయింపు ఉన్నాయా? చాలా అన్యాయం చేశారు తెలంగాణకైతే. దానికి వీళ్ళ కారణం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమాత్రం దీనికి వీళ్ళు కేంద్రం దగ్గర రాబట్టలేకపోయారు. వీళ్ళది లేదా, వీళ్ళ విఫలం లేదా? మేము ఆశించేది ఇలా రైతులకు, నిరుద్యోగులకు మనము ఈ రంగాలు అభివృద్ధి చెందాలి. రైతులకు రెట్టింపు ఎక్కడుంది? అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత బడ్జెట్లో కనీసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజనకు సంబంధించిన కొన్ని అంశాలను అంటే కేటాయింపులు జరిగినా జరగకపోయినా కొన్ని అంశాలను ప్రస్తావించేవారు. ఈసారి కనీసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన జరిగింది, దీనికి సంబంధించిన అంశాలు ఇవి ఉన్నాయి, ఇవి పరిష్కారం అయినాయి, వీటి మీద మేము దృష్టి పెడుతున్నామని కనీసం అంటే వాటిని కనీసం అడ్రస్ చేయకపోవడానికి కారణాలు ఏమంటారు? వాళ్ళు తెలుగు రాష్ట్రాలను చిన్నచూపు చూస్తారు, అందులో మొత్తంగా తెలంగాణను చిన్నచూపు చూస్తారు. వాళ్ళు ఎక్కువ ఉత్తర భారతదేశానికి మోడీ గారు బాగా నిధులు కేటాయించుకుంటుండు. ఇక్కడ ఒక పెద్ద విప్లవం రావాల్సి ఉంటుంది. దక్షిణ భారతదేశం అంటే తెలంగాణకు ఎట్లయితే కొట్లాడినామో అట్లా దక్షిణ భారతదేశం తరపున మన ఎంపీలు కొట్టాల్సిన అవసరం ఉంది. ఇలా మొత్తంగా వాళ్ళకు బడ్జెట్ చూసుకుంటే యావత్ దేశం పోగా దక్షిణ భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాలను కనీసం మాట పలకరింపు లేదు. మీరు దక్షిణాదిలోకి అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు ప్రతిసారి, కానీ దక్షిణాదిలో ఉండే తమిళనాడు రాష్ట్రం వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరిగినా ఖచ్చితంగా వాళ్ళు పోరాటం చేస్తారు, వాళ్ళు తెచ్చుకుంటారు. వాళ్ళకు మౌలిక వసతులకు సంబంధించిన వాళ్ళు ఈవెన్ మినిస్ట్రీస్ కూడా హైఫై మినిస్ట్రీస్ కాకుండా మౌలిక సదుపాయాలకు సంబంధించిన మినిస్ట్రీలనే కోరుకుంటారు వాళ్ళ మంత్రులు కూడా. గతంలో చూసినట్టయితే 2004లో ఒక మినిస్ట్రీ దక్కలేదని చెప్పి వాళ్ళు మంత్రివర్గంలో చేయడానికి కూడా ఇస్తారు. అంటే మౌలిక వసతితో కూడిన మినిస్ట్రీని కోరుతుంటారు. అంటే దక్షిణాదిలో తమిళనాడులో ఉన్న పట్టుదల తెలుగు రాష్ట్రాలకు ఎందుకు లేదంటారు? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో కిషన్ రెడ్డి గారు మంత్రి ఉన్నారు, వాళ్ళు కూడా కొట్లాడాలి. అందరు ఎంపీలు కొట్లాడాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో అందరు ఎంపీలు ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఇప్పుడు అంటే 4 ఎంపీలు బీజేపీకి గెలిచారు. గత 10 ఏళ్ల నుంచి చూసినప్పటికీ కూడా తమిళనాడు అంత పోరాట పటిమ కనపరుస్తుంది వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు. కానీ తెలుగు రాష్ట్రాలు ఏమాత్రం పోరాట పటిమ కనపరిచాయి. హైకమాండ్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకునే పద్ధతి తెలుగు రాష్ట్రాల్లో ఉంది. కానీ తమిళనాడు అలా కాదు. తమిళనాడు వాళ్ళకు ఒకవేళ చిన్న అన్యాయం జరిగితే 39 మంది ఎంపీలు పోయి ప్రధానమంత్రి ఆఫీస్ ముందు కూర్చుంటారు. ఆ పట్టుదల మనకెందుకు లేదు? ఇవాళ ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇలా వాళ్ళకు తలగొల్సిన అవసరం లేదు. బీజేపీ ఎంపీలు కూడా 4 ఉన్నారు. రాష్ట్రానికి సాధించినాడే ఇలా వాళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లో జనంలో మెప్పు అంటారు. ఇలా మొత్తంగా వాళ్ళు తెలుగు రాష్ట్రాలకు ఏం అన్యాయం జరిగినా కొట్టాల్సిన అవసరం 4 బీజేపీలో అవుతుంటారు. బీజేపీలతో పాటు కాంగ్రెస్ ఎంపీలు కానీ టీఆర్ఎస్ ఎంపీలు కానీ అందరూ కొట్టాల్సిన అవసరం ఉంది. ఒక తెలంగాణ కాదు, తెలుగు రాష్ట్రాల ఎంపీలు కలిసి మా తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగింది, మా తెలుగు రాష్ట్రాలకు చిన్న చూపు ఉంది, మాకు విభజన హామీలు నెరవేర్చలేదు, మా రాష్ట్రం డివైడ్ అయింది, మాకు రావాల్సిన వాటాలు రాలేదు అని చెప్పి అడిగే ప్రయత్నం ఏమన్నా కాంగ్రెస్ లీడ్ తీసుకొని మిగతా పార్టీని కలుపుకెళ్లే పరిస్థితి 100% తెలంగాణ ఎంపీలు ఖచ్చితంగా కొట్లాడతారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏమైతే ఉన్నాయో అవన్నిటికీ రాబట్టుకోవడానికి పార్లమెంట్లో మా ఎంపీలు 100% ఖచ్చితంగా కొట్లాడతారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల ఎంపీలు అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రాల ఎంపీలు ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తమిళనాడులో అయితే ఎలాగైతే అధికార పక్షం ప్రతిపక్షం కలిసి ముందుకు సాగుద్దో అలా వెళ్లాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ రాజిరెడ్డి గారు, ఈరోజు పేపర్ మిత్ర కార్యక్రమానికి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఈరోజు పేపర్ మిత్ర కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.